ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. 2026వ సంవత్సరము ఫిబ్రవరి 17 మంగళవారం రోజున మనకు అత్యంత శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణమనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణమనేది చాలా శక్తివంతమైనది. దాని ప్రభావం వలన ఈ 5 రాసుల వారికి అదృష్టమనేది విపరీతంగా పట్టబోతుందని మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పటమనేది జరిగింది. అంటే ఈ 5 రాసుల వారికి పట్టబోయేటటువంటి అదృష్టాన్ని ఆపటము ఎవ్వరి వల్ల కూడా కాదు. 1000 కోట్లిచ్చినా లేదా తులం బంగారమిచ్చినా ఇలా ఏది చేసినా, అంటే కొంతమంది ఏంటంటే బాగుపడుతున్నారు అని చెప్పి అంటే వెనకమాల శత్రువులు వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉంటారు. చేతనైనంతవరకు నష్టాలు చేయాలని చూస్తూ ఉంటారు. కానీ అలాంటివారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ 5 రాసుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు. అంతగా ఈ 5 రాసుల వారి యొక్క సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు. వీరికి ఇప్పటినుంచి తిరుగులేని రాజయోగమనేది పడుతుంది. వీరికి ఇప్పటినుంచి ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటనేది ఉంటుంది. వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. జీవితంలో వీరు ఎన్నడూ కూడా ఊహించని ధనాన్ని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే వీరి యొక్క కోరికలేవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేరటం, మనోవాంఛ సిద్ధించటము, అలాగే ఆరోగ్యం బాగుండటము, అనారోగ్య సమస్యలు తగ్గటము, ఇలా వీరికి పట్టిందల్లా కూడా బంగారమవుతుంది. ఈ అదృష్టమనేది వీళ్లకి ఏకంగా 24 ఏళ్లు పట్టబోతుందని చెప్పి మనకు పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు చెప్పటమనేది జరిగింది. అంటే సుమారు ఈ 2026వ సంవత్సరం దగ్గర నుంచి 2050వ సంవత్సరం వరకు 24 ఏళ్ల వరకు కూడా ఈ 5 రాసుల వారెవరైతే ఉన్నారో వారికి అదృష్టమనేది విపరీతంగా పడుతుంది అని మనకు చెప్పటమనేది జరిగింది. కాబట్టి అసలు ఈ 5 రాసుల వారెవరు, వారిలో మీ రాశి ఉందా లేదా ఏంటి అనేది ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. అలాగే ఈ 5 అదృష్ట రాసులతో పాటుగా ఇంకా మిగిలిన రాసుల వారికి కూడా, అంటే మీకున్నటువంటి కొన్ని దోషాలు, గండాలు ఇలాంటివి ఉన్నాయి, వాటికి పరిహారాలు చేసుకుంటే మీరు కూడా ఇలాంటి అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అసలు ఈ 5 రాసుల వారెవరు, అసలు వీళ్ళు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ప్రతి పాయింట్ అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ వీడియో వలన మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టమనేది ఉండదు. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్లే ఈ వీడియో మీ కంటపడింది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మనకు ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం రోజున మనకు సూర్యగ్రహణమనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. ఇది ధనిష్టా నక్షత్రం యొక్క 4వ పాదంలో మాఘబహుళ అమావాస్య రోజున రాబోతుంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడే సమయమేంటి అంటే మధ్యాహ్నం తర్వాత, అంటే ఫిబ్రవరి 17వ తారీఖు మధ్యాహ్నం తర్వాత 3:26 దగ్గర నుంచి రాత్రి 7:57 వరకు మనకు ఈ గ్రహణం అనేది ఉంటుంది. అంటే సుమారు 4 గంటల పాటు మనకి ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుంది. అంటే ఈ సూర్యగ్రహణం యొక్క సమయమైతే ఇది. ఈ గ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. ఇది ధనిష్టా నక్షత్రం యొక్క 4వ పాదంలో మాఘబహుళ అమావాస్య రోజున రాబోతుంది. గ్రహణాలేంటంటే మనకు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటాయి, అలాగే పోతూనే ఉంటాయి. కానీ ఒక్కొక్క గ్రహణానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఉగాదికి ముందు, అలాగే శివరాత్రికి తర్వాత వచ్చే అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది రాబోతుంది. మనకు భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అయితే కనబడదు. అంటే మనకు భారతదేశంలో లెక్క ప్రకారం మనం చూసుకుంటే ఈ సూర్యగ్రహణం అనేది మనకిది పెద్దగా కనిపించదు. మరిది ఎక్కడ కనిపిస్తుందంటే అంటార్కిటికాలో కనిపిస్తుంది, మన దగ్గర కనబడదు. ఇది భారతదేశంలో కనబడదు కాబట్టి ఇక్కడ మీరు పాయింట్స్ జాగ్రత్తగా వినండి, ఇవే మీకు బాగా ఉపయోగపడతాయి. కనబడదు అంటే ఎలా కనబడదు, పట్టింపు ఉండదు, ఇదంతా కూడా ఇప్పుడు నేను చెబుతాను. ఇది భారతదేశంలో కనబడదు కాబట్టి దేవాలయాలు మూయటం కానీ, లేదా సూతకం కానివ్వండి, ఇల్లు వాకిళ్లు కడుక్కోవటము, ఇలాంటివి ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే ఇలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం బయటకనేది రాకూడదు. ఇది మాత్రం మీరు గుర్తించుకోవలసినటువంటి విషయం.
ఎందుకు అంటే గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా అది పుణ్యకాలంగా చెప్పబడుతుంది. ఎక్కడ గ్రహణం జరిగినా కూడా, అంటే మనకు అంటార్కిటికాలో గ్రహణం జరిగింది, మనకు లేదు కాబట్టి దీన్ని మనకు సంబంధం లేదు అని చెప్పి మనకెక్కడా కూడా చెప్పటం లేదు. మనకి ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్న తర్వాత గ్రహణమే. దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటారు. అది మనకు కూడా లెక్కలో ఉంటుంది. అంటార్కిటికాలో గ్రహణం పట్టింది కదా, మనకు కాదు కదా, కాబట్టి దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం కాదు అని చెప్పి ఎవ్వరూ కూడా అనరు. కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా కూడా అది గ్రహణం ఉన్నట్లే లెక్క అవుతుంది. కాబట్టి మనం కూడా కొన్ని నియమాలనేవి తప్పక పాటించాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫిబ్రవరి 17వ తారీఖున మంగళవారం నాడు బయటికి మాత్రం రాకూడదు. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇంట్లో ఉండి ఏ పనులైనా చేసుకోవచ్చు, కానీ బయటికి మాత్రం కనిపించకూడదు, బయటికి మాత్రం రాకూడదు. ఈ గ్రహణము పుణ్యకాలం కాబట్టి ఇలాంటి సమయంలో అగ్నికార్యాలు, అలాగే పూజలు, ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలని, ఒడిదుడుకులని, బాధలు, సమస్యలు, బయటికి చెప్పుకునే బాధలు, బయటికి చెప్పుకోలేని బాధలు, ఇంకా వ్యాపారంలో ఏదన్నా పెట్టుబడులు పెడితే మనకు లాభం సంగతి తర్వాత నష్టాలు రావటము, ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటనేది లేకపోవటము, ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, జనాల ఏడుపులు, నరదిష్టి, పాపకర్మలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏం జన్మలో ఏం పాపం చేశాము, ఆ దేవుడు ఇంతగా మమ్మల్ని పగబట్టాడు, అసలు మాకు సుఖమనేదే లేదు అని చెప్పి అలాగ బాధపడే సంఘటనలనేవి మనిషికేంటంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మీకు తొలగిపోవాలనంటే మీకిట్లా ఈ అగ్నికార్యాలు కావచ్చు, పూజలు కావచ్చు, ధ్యానం కావచ్చు, దానము, ధర్మము, ఉపవాసాలు, ఇలాంటివన్నీ కూడా ఈ సూర్యగ్రహణం రోజున చేస్తే మీకు చాలా బాగా కలిసొస్తుంది. ఈ సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ సూర్యగ్రహణం పంచగ్రహణ కూటమిలో జరుగుతోంది. ఎప్పుడైతే పంచగ్రహణం కూటమి ఏర్పడుతుందో, అంటే బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు శీఘ్రగతి కలిగినటువంటి గ్రహాలు, ఇలాంటి సమయాల్లో ఏంటంటే బంగారం రేట్లు, అలాగే వెండి రేట్లనేవి విపరీతంగా పెరుగుతాయి. బంగారం ఇలాంటి సమయాల్లో కాస్త తగ్గింది అని అనుకోగానే బంగారం కావచ్చు, వెండి కావచ్చు మీరు కొనుక్కొని గనక పెట్టుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే దానివల్ల లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఇక తగ్గిందనో పెరిగిందనో ఇలాంటివి కంగారు పడకుండా మీకు మనోధైర్యం ఉండి, అంటే అప్పులు చేయకుండా మీకు దగ్గరున్నటువంటి సేవింగ్స్ తోటి, పొదుపుతోటి మీరు కొనుక్కుంటే మాత్రం మీకు బావుంటుంది. అలా మీరు ఆలోచించుకుని చేసుకోండి. ఈ సమయం మంచిది అని చెప్పి మనకు చాలా వరకు కూడా క్లియర్గా అర్థమవుతోంది. ఇక ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం వల్ల అదృష్టము, యోగము, ఐశ్వర్యం పట్టబోతున్నటువంటి 5 రాసులు వచ్చేటప్పటికీ, ఎందుకంటే ఇప్పటినుంచి ఈ 5 రాసుల వారికి ఇక మీ జీవితంలో మీకింకా మార్పులు, చేర్పులు అనేవి మొదలవుతాయి. ఇక మీ జీవితంలో అంటే మాకు మార్పులు కలగాలి, మాకు మంచి సిద్ధి కలగాలి, గతం గతః, ఇక దాన్నిక్కడితో వదిలేసేయండి. గతంలో మంచే జరిగిందో చెడో జరిగిందో ఇక అవన్నీ అక్కడితో పులి స్టాప్ పెట్టేసేయండి. ఇప్పటినుంచి మీరు దాని గురించి ఆలోచించవద్దు. కానీ ఇక్కడ్నుంచి మాత్రం మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతోంది. అంటే ఈ ఫిబ్రవరి 17వ తేదీ ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం ఈ 5 రాసుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది. ఇందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి బాగా గుర్తుపెట్టుకోండి, ధనస్సు రాశి. ధనస్సు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. ఈ ధనస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి 17వ తేదీ 2026వ సంవత్సరం సూర్యగ్రహణం దగ్గర నుంచి అదృష్టము అనేది విపరీతంగా పట్టబోతోంది. ఇప్పట్నుంచి మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతోంది అని చెప్పి మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది. ఈ ధనస్సు రాశి వారికి ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది, మనోధైర్యం అనేది కూడా పెరుగుతుంది, స్థిరత్వం, స్థైర్యం అనేవి ఉంటాయి. అలాగే మీరు చేసేటటువంటి పనుల్లో మీకు ఆర్థిక లాభాలనేవి బాగా కలుగుతాయి. మీరు చేసే దూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసొస్తాయి. ఇప్పట్నుంచి మీకేంటంటే గ్రహాలనేవి అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ సూర్యగ్రహణం రోజున మీరేంటంటే
కొన్ని రకాలైనటువంటి యాగాలు పూజలు ఇలాంటివి గనక అంటే అమ్మవారికి అభిషేకం చేసుకోవటము, అమ్మవారికి అభిషేకం ఏంటంటే పసుపు కుంకుమ నీళ్లతోటి అభిషేకం చేస్తే మీకు బాగా కలిసొస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలనేవి ఆచరించండి. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 2వ రాశి వచ్చేటప్పటికీ మేషరాశి. ఈ మేషరాశి వారికి కూడా రాబోయే సూర్యగ్రహణం నుంచి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతోంది. వీరికి ఉద్యోగంలో మంచిగా లాభాలు, అలాగే స్థానచలనం అనేది కూడా కలుగుతుంది. కొత్త పరిచయాలనేవి ఏర్పడతాయి. వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది. అలాగే వ్యాపారంలో మంచిగా లాభాలు కలిసొస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. మంచిగా శాలరీ పెరగటము, విద్యార్థులకు కూడా బావుంటుంది. ఇలా ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మీకు బాగా అనుకూలంగా ఉంది. ఈ అదృష్టం అనేది మీకు ఫిబ్రవరి 17వ తేదీ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఏకంగా 24 ఏళ్ల పాటు ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో 3వ రాశి వచ్చేటప్పటికి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం అనేది ఒక వరమనే చెప్పుకోవచ్చు. వీరికి ఇప్పటి నుంచి విపరీతమైనటువంటి లాభాలుంటాయి. అలాగే మనోభీష్టం కూడా నెరవేరుతుంది. అంటే మనసులో వీరు ఏ పనైతే కావాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటూ ఉంటారో అలాంటి మనసులో ఉన్నటువంటి కోరికలేవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. సుఖప్రాప్తి అనేది కలుగుతుంది. అంటే సుఖము, సంతోషము ఇలాంటివి కూడా మీకు కలుగుతాయి. కాంక్షలు, కోరికలు అన్నీ తీరి మీరు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో మంచిగా కలుసుబాటు రావటము, అలాగే మీరు చేసే ఉద్యోగాల్లో కూడా మీకు మంచి లాభాలు గటించటము, విద్యార్థులకు కానివ్వండి, ఇలా అన్ని రకాల కళల్లో ఉన్నవారికి కూడా ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమవుతుంది. 24 సంవత్సరాల పాటు. ఇప్పటి నుంచి మీరు ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు యాగాలు, అగ్నిహోత్రాలు ఇలాంటివి చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు చేసే పూజలు, దానధర్మాలకు 1,000,000 రెట్ల పుణ్యఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలు తప్పక ఆచరించండి. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 4వ రాశి వచ్చేటప్పటికి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఇప్పటి నుంచి తిరుగులేని అదృష్టం, ఐశ్వర్యమనేవి పట్టబోతున్నాయి. మీరు ముఖ్యంగా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అంటే శత్రువులు ఎవరైతే మీకుంటారో వాళ్ళు మిమ్మల్ని ఎట్లాగైనా నాశనం చెయ్యాలి, మీకు నష్టాలు కలిగించాలి అని చెప్పి మీతో మంచిగా ఉంటూ కూడా చాలా వరకు కూడా మీకు నష్టాలు కలగజేస్తూ ఉంటారు. మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారెవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కోరికలు ఎప్పటికీ నెరవేరవు. వాళ్లకు భిన్నంగా ఉండి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే శత్రువుల మీద విజయం అనేది మీరు సాధిస్తారు. ఇంకా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా ఇప్పటి నుంచి మీకు దూరమవుతాయి. అలాగే మీకు మనోబలం అనేది కూడా పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా స్థిరత్వం అనేది ఉంటుంది. అలాగే శుభం కలిగే అవకాశము, శుభ సూచనలు, శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ కన్యారాశి వారికి కూడా మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కూడా ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి అభిషేకం చేసుకోవటము, పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేయండి. పాలు, పెరుగులతో కాదు, పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు మీరు చేసేటటువంటి దానాలకు, ధర్మాలకు 1,000,000 రెట్ల పుణ్యఫలితం అనేది ఉంటుంది. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 5వ రాశి వచ్చేటప్పటికీ కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధకు గురవ్వటము, ఇంట్లో కొన్ని రకాల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు దూరమవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలనేవి తగ్గుతాయి. అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వారు దగ్గరయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇలా ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుంచి ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, మీరు చేసే పనుల్లో ఏదైనా సరే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీరు కొన్ని జాగ్రత్తలనేవి ఇక్కడ తీసుకోవాలి. అంటే ఈ సూర్యగ్రహణం రోజున మీరు మాంసాహారం తినటము ఇలాంటి పొరపాట్లనేవి చేయకూడదు. అలాగే ఎవరికైనా గోధుమలు కానీ, బియ్యం కానీ ఇలాంటివి దానం చేస్తే మంచిది. ఆవుకు ఆహారంగా ఏదన్నా తినిపించి గోమాత యొక్క పూజ చేసుకోవటం వలన
మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే మీకు బ్రాహ్మణులు ఎవరైనా దగ్గరగా ఉంటే నల్ల నువ్వులను వారికి దానం చేయండి. నల్ల నువ్వులు ఒక అర కేజీ కానీ లేకపోతే ఒక కేజీ కానీ నల్ల నువ్వులు కొనేసి నల్లటి వస్త్రంలో ఆ నల్ల నువ్వులను మూటలాగా కట్టేసి ఎవరికైనా బ్రాహ్మణులకు మీరు దానంగా ఇవ్వటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆ రోజున మాంసాహారం తినకూడదు, నలుపు రంగు వస్త్రాలనేవి ధరించకూడదు, ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. మీకు దగ్గరలో శివాలయం కానీ లేదా అమ్మవారి యొక్క ఆలయం ఉంటే అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తే మీకు యాగాలు చేసినంత పుణ్యఫలితం అనేది కలుగుతుంది. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం అనేది మీ సొంతమవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలనేది మీరు ఆచరించండి. ఇక ఇప్పటి నుంచి ఈ రాసుల వారికి అంటే ఈ ఫిబ్రవరి 17వ తేదీ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ రాసుల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులైతే ఉంటాయి. అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారికి ఏంటంటే కొంచెం ఖర్చులనేవి విపరీతంగా అవుతూ ఉంటాయి. అలాగే అప్పుల బాధలతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో కూడా కొన్ని రకాలైనటువంటి మానసిక బాధలు, అలాగే ఆస్తులు తాకట్టు పెట్టుకోవటం కావచ్చు, ఇలా కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు ఈ మీనరాశి వారికి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు కొంచెం జాగ్రత్త ఉండండి. ఇక తరువాత రాశి కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి రాశుల్లో వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే కాస్త ఇంట్లో గొడవలు తగాదాలవ్వటము, తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలతో వీళ్లు కూడా ఇబ్బంది పడటము, అలాగే మనశ్శాంతి లేకపోవటము. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి కొంచెం వాహన ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు బైక్ మీద వెళుతుంటే హెల్మెట్ పెట్టుకోవటం, అలాగే కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవటము, అలాగే వెళ్ళాలి అనుకున్న సమయానికి కొంచెం ముందుగా బయలుదేరి వెళ్ళటము, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటము, కంటి నిండా నిద్రపోవటం, ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక తర్వాత రాశి వచ్చేటప్పటికి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంది. మీకేంటంటే సమస్యలు జీవితంలో దెబ్బల మీద దెబ్బలు, కోలుకోవడానికి కూడా వీరులేని సమస్యలనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మీరు ఇలాంటి మానసిక సమస్యలతోటి, అనారోగ్య సమస్యలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మీ మీద నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మీరేంటంటే బయట ఎక్కడ పడితే అక్కడ బయట వాళ్ళు ఎవరైనా పెట్టినా లేకపోతే బయట భోజనం కానీ ఇలా మీరేవి తినొద్దు, జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉంది కాబట్టి ఈ సూర్యగ్రహణము ఇది మనకి ఆయుర్భంగంగా కనపడుతుంది. ఇది కర్కాటక రాశి వారికి ఆయుర్భంగం అంటే ఎక్కడెక్కడవో సమస్యలు మీకు సంబంధం లేకుండా అవి మీ తలకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ నెత్తిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఎవరి మధ్యలోకి వెళ్ళవద్దు, అంటే మిమ్మల్ని అడగకుండా ఏ సలహాలు ఇవ్వద్దు, ఎవ్వరికీ షూరిటీ సంతకాలు పెట్టొద్దు, నమ్మకంగా వాళ్ళకి మధ్యలో మేము ఉన్నామని చెప్పి ఇలాంటివి ఏవి మీరు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మాత్రం మీ నెత్తిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మిగిలిన రాసులు ఏవైతే ఉన్నాయో అంటే తులారాశి కావచ్చు, అలాగే సింహరాశి కావచ్చు, మకర రాశి కావచ్చు, ఇలా మిగిలిన రాసులు ఏవైతే ఉన్నాయో వీరికి ఏంటంటే ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి సాధారణంగా ఉంది. అంటే మీకు నష్టాలు జరుగుతాయని లేదు, అలాగే పెద్దగా శుభాలు జరుగుతాయని కూడా లేదు. మీకైతే బాగుంటుంది, అంటే ఇబ్బందులైతే మాత్రం మీకుండవు. ఎందుకంటే మీ మనస్తత్వం కావచ్చు, మీకు గ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సమానంగా ఉంటాయి. కాబట్టి మీకు బాగానే ఉంటుంది. ఈ మిగిలిన రాసుల వారికి ఎవరికైతే ఇబ్బంది అనేది ఉండదు. ఈ సూర్యగ్రహణం ప్రభావము సుమారు 45 రోజుల వరకు ఉంటుంది, అంటే చైత్ర పౌర్ణమి వరకు ఉంటుంది. ఇదండి, తెలుసుకున్నారు కదా. ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి అంటే ఫిబ్రవరి 17న వచ్చే ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ 5 రాసుల వారికైతే అదృష్టము, తిరుగులేని రాజయోగం అనేది విపరీతంగా పట్టబోతోంది. అలాగే వాళ్ళు చేయాల్సినటువంటి పూజలు, పరిహారాలు ఏంటి అనేది కూడా మనం చెప్పుకున్నాము. అలాగే కొంచెం ఇబ్బంది కలిగే రాసులు అవేంటి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. వాళ్ళు చేయాల్సిన పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాము. ఈ రాసుల వారు ఏంటంటే అమ్మవారికి అభిషేకం చేస్తే మీకు చాలా మంచి చేకూరుతుంది. అలాగే యాగాలు చేస్తే చాలా మంచిది. అమ్మవారికి ఏంటంటే పాలు పెరుగులతో కాకుండా
పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తే మీకు బాగా కలిసొస్తుంది. అలాగే అన్ని రకాల పూజలు కావచ్చు, అనుష్ఠానాలు, ధ్యానం ఇలాంటివి చేసుకుంటే మీకు గత జన్మ యొక్క పాపాలు, శనిదోషాలు, ఏలినాటి శని, ఈ అర్ధాష్టమ శని, నాగసర్ప దోషాలు ఇలాంటివన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ 5 రాసుల వారికైతే అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది. అలాగే ఇబ్బంది ఉన్న రాసుల వాళ్ళు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ కూడా మనం వీడియోలో చెప్పాం. కాబట్టి మీకు అర్థం కాకపోతే వీడియో ఇంకొక్కసారి వినండి. నిజంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీపై ఉండటానికే ఈ వీడియో అనేది మీకు కంటపడింది. కాబట్టి ఈ వీడియోలో మీకు కావలసినటువంటి సమాచారం అంతా కూడా చక్కగా ఉంది. కాబట్టి మీరు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా విని ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఏకంగా 24 సంవత్సరాల పాటు మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని తులం బంగారం ఇచ్చినా లేదా 1000 కోట్ల డబ్బులిచ్చినా ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఏముందిలే అని చెప్పి మీరు పట్టించుకోకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మిగిలిన వారందరికీ కూడా జాగ్రత్త అనేది తప్పనిసరి. అందుకే ఈ వీడియో మీకు ముందుగానే చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ నెల ఫిబ్రవరి 17వ తేదీన వచ్చేటటువంటి సూర్యగ్రహణం అనేది చాలా శక్తివంతమైంది. కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు. అర్థమైంది కదండి? ఏ రాశులకు అదృష్టం పట్టబోతోంది, అలాగే ఏ రాశులకు కొంచెం ఇబ్బంది కలుగుతోందో, అలాగే మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.